వార్ 2కి హిందీలో అవనివ్వండి, తెలుగులో అవనివ్వండి కలెక్షన్స్ వస్తే మాత్రం అది పక్కా ఎన్టీఆర్ గారు యాక్షన్ ద్వారానే వస్తాయి. వార్ 2 ఇది సినిమా కాదు. ఒక 2 గంటల 53 నిమిషాల అడ్వర్టైజ్మెంట్లు. ఒక్కొక్క ఫ్రేమ్ ఒక్కొక్క అడ్వర్టైజ్మెంట్‌గా తీసుకోవచ్చు. వార్ 2 మూవీ రివ్యూ. సో ఈ మూవీ ఎలా ఉంది అంటే పొద్దునే కూలీ చూసి ఒక రాడ్ దింపుకున్నాం. సాయంత్రం వార్ 2 వెళ్ళడం అయితే జరిగింది. కూలీ ఒక 100 అడుగుల లోతు దింపింది అంటే వార్ 2 99.9% అయితే దింపింది. బేసిక్‌గా 2 రాడ్లే. కానీ కూలీ మీద 0.1% వార్ 2 అయితే బెటర్ అనిపించింది నాకు. హిందీ నెట్ కంటే ₹1 ఎక్కువ రావాలి, అది మీ బాధ్యత అని. మా బాధ్యత సంగతి పక్కన పెట్టండి. బట్ కంటెంట్ చూసుకుని డబ్బింగ్ సరిగ్గా ఉందా లేదా, పాత్రలు సరిగ్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి కదా. మీరు బాధ్యత వహించలేనప్పుడు ఫ్యాన్స్‌గా, జనాలుగా మేము సినిమాకి అక్కడ హిందీ నెట్ కంటే ₹1 ఎక్కువ ఎలా వచ్చేటి బాధ్యత వహిస్తామండి. నేను పీవీఆర్ సినిమాస్‌లో చూసా. ఈ 7:00కి స్టార్ట్ అయిన యాడ్స్ 10:15కి ఆగాయండి. ఫస్ట్ హాఫ్ అంతా ఎంగేజింగ్‌గా తీసుకెళ్తారు. కొన్ని చోట్ల కలిసిపోయారంటారు, కొన్ని చోట్ల బద్ధ శత్రువులు అంటారు, ఇంకొన్ని చోట్ల అస్సాం వెళ్ళిపోతారు. సెకండ్ హాఫ్ మొదలవుతుంది. సెకండ్ హాఫ్‌లో అసలైన రాక్ అయితే స్టార్ట్ అవుతుంది. సలారే తీసుకోండి. ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులు అయితే ఏమవుతుంది అని. సలార్లో ఎందుకు బద్ధ శత్రువులు అయ్యారో చూపించాలా, దీంట్లో చూపించారు. అంటే డిఫరెంట్. సినిమా చూస్తున్నంతసేపు ఒకటైతే గట్టిగా చెప్పచ్చు, తెలుగు హీరోల్లో ఉన్న కళ కానివ్వండి, డైలాగ్ డెలివరీ కానివ్వండి, ఏ ఇండస్ట్రీకి మ్యాచ్ అవ్వలేదు అది. వార్ 2కి హిందీలో అవనివ్వండి, తెలుగులో అవనివ్వండి కలెక్షన్స్ వస్తే మాత్రం అది పక్కా ఎన్టీఆర్ గారు యాక్షన్ ద్వారానే వస్తాయి. ఓవరాల్‌గా నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం ఈ మూవీ చూసాక ఇదొక బ్రాడ్ రంబోలా మూవీ. మీ ఒపీనియన్ ప్రకారం మూవీ ఎలా ఉందో కింద కామెంట్ అయితే చేసేసేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ అండ్ అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.